తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత తమ నూతన పార్టీని ఈరోజు ప్రారంభించారు. దాని పేరు గతంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని పోలిన విధంగానే తెలంగాణ రాష్ట్ర సేనగా నామకరణం చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా పరిణామం చెంది పేరు మార్చుకున్న నేపథ్యంలో టీఆర్ఎస్ అనే బ్రాండ్ను వాడుకోవాలన్న ఉద్దేశంతో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తమ పార్టీ పేరు అబ్రివేషన్ టీఆర్ఎస్ అని వచ్చే విధంగా పార్టీని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాని పేరు తెలంగాణ రాష్ట్ర సేనగా నామకరణం చేశారు. ఈ తెలంగాణ రాష్ట్ర సేన ప్రస్తుత రాజకీయాల్లో తన ప్రభావాన్ని చూపించడానికి తీవ్రంగా కృషి చేసే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ రాజకీయ శూన్యత ఏర్పడిందని భావిస్తున్న తరుణంలో గతంలో తీన్మార్ మల్లన్న కూడా ఒక పార్టీని ఏర్పాటు చేశారు. దాని పేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీగా నామకరణం చేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కల్వకుంట్ల కవిత తమ పార్టీని ప్రజల ముందుకు తీసుకువచ్చారు. అయితే ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత రాష్ట్ర సమితి అదేవిధంగా తమ ఉనికిని చాటుకుంటూ తెలంగాణలో పాగవేయాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడే పురుడు పోసుకున్న ఈ తెలంగాణ రాష్ట్ర సేనకు తీవ్రంగా పోటీ ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు. అయినప్పటికీ రానున్న శాసనసభ ఎన్నికల్లో తమ ప్రభావాన్ని చూపెట్టుకోవాలని అదేవిధంగా అధికారంలోకి రావాలని తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకువెళ్లాలని తెలంగాణ కోసం పోరాడిన అమరుల కోసం న్యాయం జరగాలని ఆశించిన తెలంగాణ రాలేదని తెలంగాణ ఏ లక్ష్యం కోసమైతే ఏర్పడిందో దానిని నిర్మించేందుకు ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు తమ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సేన కృషి చేస్తుందని ఈ పార్టీ ఆవిర్భావం సందర్భంగా కల్వకుంట్ల కవిత ప్రస్తావించారు. సరే, ఏది ఏమైనా కూడా ఒక రాజకీయ శక్తి ఇక్కడ పురుడు పోసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ను ఎవరు ఢీకొంటారా అనే సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో ఈ తెలంగాణ రాష్ట్ర సేన అనేది రాష్ట్ర రాజకీయాలలో కొత్త చర్చకు తావిస్తుంది. ఏది ఏమైనా కూడా ప్రజల పక్షాన ఎవరైతే పోరాడతారో ప్రజల కోసం ఎవరైతే నిలుస్తారో వారికే ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉంది. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, లేదా కొత్తగా ఏర్పడిన ఈ నూతన పార్టీలు కావచ్చు. రాజకీయ అధికారమే పరమావధిగా భావించి ఈ కొత్త తెలంగాణ రాష్ట్ర సేన పురుడుబోసుకుంది. అయితే పార్టీను నడిపించడం అనేది ఎంత తేలికైన విషయం కాదు. అశేషమైన కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ ఉన్న పార్టీలతో ఎక్కడికక్కడ పోటీని ఎదుర్కొంటూ కూడా పార్టీని నిర్మించాల్సి ఉంటుంది. దానికోసం నిధులు కూడా ఖర్చు అవుతాయి. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో ఈ తెలంగాణ రాష్ట్ర సేన అంటే టీఆర్ఎస్ గా చెప్పుకునే ఈ పార్టీ ఏ విధంగా ప్రజలపై తమదైన ముద్ర వేస్తుంది, ప్రజలను తమ వైపు ఏ విధంగా తిప్పుకుంటుందో అన్నది ఎదురు చూడాలి. అయితే ఈ మధ్య కాలంలోనే కల్వకుంట్ల తారక రామారావు అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కూడా తమ భారత రాష్ట్ర సమితి పేరును టీఆర్ఎస్ గా మార్చే యోచనలో ఉన్నట్లుగా తాను ఒక సందర్భంలో వెల్లడించారు. ఏది ఏమైనా ఒకవేళ భారత రాష్ట్ర సమితి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుంటే ఇక్కడ ప్రజల మధ్య కూడా ఒక సందిగ్ధత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సేన ఈ రెండు పార్టీల యొక్క అబ్రివేషన్స్ ఒకే విధంగా అంటే టీఆర్ఎస్ గా ఉండే అవకాశం ఉన్నందున ఒకవేళ బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారితే ఈ రెండు టీఆర్ఎస్ ల మధ్య ఎలాంటి పోటీ ఉంటుంది, కార్యకర్తలు ఎటువైపు నిలబడతారు, ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారన్నది భవిష్యత్తే తెలుస్తుంది.